అందరికీ శుభ మధ్యాహ్నం అండి. అంబిక అనే ఆవిడ 10th ఫెయిల్. 14 సంవత్సరాలకే పెళ్ళైపోయింది. కానిస్టేబుల్కి పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ళకే 2 పిల్లలు తల్లైపోయింది. ఒకరోజు తన భర్త కానిస్టేబుల్ కాబట్టి, తమిళనాడుకు చెందిన అమ్మాయి, భర్త కానిస్టేబుల్ కాబట్టి పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళి 2 IPS ఆఫీసర్లకి తన భర్త సెల్యూట్ కొట్టేసరికి తనకి ఏమనిపించిందంటే తెలుసా, నేను కూడా IPS ఆఫీసర్ని అవుతా అని. ఆ రోజు తన మనోభావన తన భర్తతో చెప్పింది. భర్త తనకి ఉత్సాహం చూపించి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో 10th ఇంటరు పాస్ అయింది. అయిపోయిన తర్వాత UPSC ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యింది. భర్త ఏమన్నారు తెలుసా, నేను నీకు అండగా ఉంటాను, నీ పిల్లలకి మన పిల్లలకి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెన్నైకి పంపించారు. UPSC ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే 3 సంవత్సరాలలో కూడా తను పూర్తి చేయలేకపోయారు. భర్తతో పాటు తను కూడా నిరాశ చెందారు. కానీ మనోబలం ఎంత గట్టిదో తెలుసా, ఆ ఒక్క మనోబలంతో నాకు మరో అవకాశం ఇవ్వండి, నేను IAS ఎగ్జామ్ రాస్తాను అని చెప్తే భర్త తనకు సహకరించారు. 2008లో UPSCకి సెలెక్ట్ అయ్యారు. అందరితో తన భర్త సెల్యూట్ కొడితే నేను కూడా సెల్యూట్ కొట్టించుకోవాలి ఒకరితో అనిపించిందో ఏంటో, అలానే సెల్యూట్ కొట్టింపించుకున్నారు. ఎవరి సక్సెస్ కావని నేనున్నాను అని ఒక్క సపోర్ట్ ఎంతో పైకి తీసుకెళ్తుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. సపోర్ట్ కావాలి, లేకపోతే మనకి మనమే సపోర్ట్.